సార్ నమస్తే అండి, ఏం చూస్తుంటారు? నమస్తే అండి. నేను రిటైర్డ్ మండల విద్యాశాఖ అధికారి. ఓ, రిటైర్ మండల విద్య ఎండిఓ గారు, ఎంఈఓ ఎంఈఓగా పనిచేశారు. ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాను. ఓకే సార్, అంటే కరెక్ట్ టైంలో వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక వార్త హల్చల్ చేస్తుంది సార్. ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి వైసీపీ వాళ్ళు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. నిజమే అంటారా? అవకాశం ఉందంటారా ప్రజెంట్ ఆ సిచ్యువేషన్లో? అవకాశం లేదు. ఇప్పుడు వైసీపీ డిఎన్ఏ కుట్రలు కుతంత్రాలు భయపెట్టడము దౌర్జన్యం చేయడం మనం ఆ పార్టీ పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం. కాబట్టి ఏదో రకంగా ప్రస్తుత పరిపాలిస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లి దాన్ని నెక్స్ట్ ఎన్నికల్లో సొమ్ము చేసుకోవాలని వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. అవి సాగవు. ఈ కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తూ ఉంది, అభివృద్ధి సాగుతోంది. అంటే ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు జరిగిన విద్యా విధానం ఏదైతే కనుక పరీక్ష విధానం వచ్చేసరికి సిబిటి విధానంలో జరిగింది, కంప్యూటర్ బేస్డ్ టెస్టుల విధానంలో జరిగింది. దాంట్లో అవకతవకలు జరిగే అవకాశం ఎంత శాతం ఉందనుకోవచ్చు అంటారు? అవకతవకలు జరగడానికి అవకాశం లేదు. మరి ఎందుకని అదే ఆరోపణలు వీళ్ళు ఎందుకు చేస్తారు? చంద్రబాబు గారి హయాంలో అవినీతి అనేది జరగడానికి ఆస్కారం లేదు. మరి ఆయన చండశాసనుడు లాంటి వాడు పరిపాలనలో. ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం జోడుగుర్రాల్లాగా పరిగెత్తుంది. కానీ ఒక్క మాట చెప్పదలుచుకున్నా, నేను తెలుగుదేశం కార్యకర్తనే. అభివృద్ధి సంక్షేమంతో పాటు ప్రత్యర్థి పార్టీ శత్రువులాగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ప్రతి గ్రామాల్లో తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉంది. దాని మీద దృష్టి సారించాలని నేను కోరుతున్నా. ఓకే సార్, ఇప్పుడు దాని గురించి ఓకే. ఇప్పుడు వీళ్ళు పదే పదే మరి నారా లోకేష్ రాజీనామా కోరుకుంటున్నారు. ఏదైతే కనుక ఈయన ఫెయిల్ అయ్యాడు విద్యాశాఖ మంత్రిగా, ఆయన రాజీనామా చేయాల్సిందే అంటున్నారు కదా, మరి దాంతో మీరు ఏకీభవిస్తారా? అవన్నీ అబద్ధాలు. ఇంతకుముందు ఏ విద్యాశాఖ మంత్రి చేయనటువంటి కోణాల్లో నారా లోకేష్ గారు చక్కగా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళి చూస్తే మనకు కనిపిస్తుంది ఆ అభివృద్ధి. అంటే అవన్నీ చేసింది మేమే అంటున్నారు కదా సార్. నాడు నేడు పథకంలో భాగంగా చేసింది మేమే అంటున్నారు కదా. నాడు నేడు పథకంలో ఉన్నప్పుడు నేను సర్వీస్లో ఉన్నా. ఏదో 1-2 స్కూల్లో రూములు కట్టారు, కానీ మిగతా 90% స్కూళ్ళల్లో కాంట్రాక్ట్లు ఇచ్చి అవినీతి జరిగింది తప్ప ఏమి బిల్డింగ్లు ఏమి కట్టలేదు. అది వాస్తవం. మరి ఎందుకంటారు? ఇప్పుడు ఏది జరిగినా సరే విద్యా వ్యవస్థలో మంచి జరిగితేనే మాదంటున్నారు. ఏదన్నా సరే తప్పు జరిగినా జరగకపోయినా సరే అదంతా చంద్రబాబు నాయుడు గారి వల్లే జరిగిందనే పదం ఎందుకు వస్తుంది అనుకోవచ్చు అంటారు? అదే ఇప్పుడు వాళ్ళ ఎత్తుగడలు. జరిగిన మంచిదేమో మాది అని చెప్పుకోవడం, ఏదన్నా చిన్న చిన్న లోపాలుంటే అది ప్రభుత్వం మీద బురద చల్లడం వాళ్ళ ఎత్తుగడ. అది ఆ ఎత్తుగడలో భాగం. అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళు చేసేటువంటి ఆరోపణలే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. అది నెగ్లెక్ట్ చేయకూడదు. అది నేను చెప్పేది. ఇప్పుడు అయితే కనుక కూటమి ప్రభుత్వం గురించి పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఒకటే మాట చెబుతున్నారు. 2029లో మనమే అధికారంలోకి రాబోతున్నాం, కూటమిని కోకటి వేళ్లతో పెగిలించి మనం అధికారంలోకి రాకపోతున్నాం అనే మాట ఆయన చెప్తున్నారు కదా. జరిగే అవకాశం ఉందంటారా? అది జరగని పని. మారుమూల గ్రామాల్లో కూడా మనం పోయి చూస్తే అతని పేరు ఎత్తగానే వ్యతిరేకిస్తున్నారు. చాలా వ్యతిరేకత ఉంది. అతను మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదు. ప్రజలు చాలా విఘ్నులు, చాలా చైతన్యం పొందారు. కాబట్టి అది జరగని పని. మళ్ళీ కూటమే అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు మీరు ఎంఈఓగా పనిచేశారన్నారు కాబట్టి రీసెంట్గా జరిగిన డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి అంటున్నారు. ఏదైతే గుర్తింపు లేని సంఘాలు ఇచ్చిన సర్టిఫికేట్లతోటి ఒక కులం వాళ్ళకే ఎక్కువ లబ్ధి చేకూరింది అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. అలా చేయటం సాధ్యమయ్యే అవకాశం ఉందంటారా? అవకాశం లేదు. ఒకే కులపిచ్చే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలన చూసాం. ప్రత్యేకంగా ఒక కులం
వ్యక్తుల్ని ఎంత ఇబ్బంది పెట్టారు చూసాం. కాబట్టి కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావులేదు. ఎక్కడన్నా చిన్న చిన్న గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు. అంత మాత్రం అవినీతి జరిగిపోయింది. అసలు డిఎస్సి అనేది చాలా పకడ్బందీగా చేశారు. అవినీతికి తావు లేకుండా పోస్టింగ్ ఇచ్చారు. వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆ అపాయింట్మెంట్ పొందిన టీచర్స్ చెప్తున్నారు, ఖచ్చితమైనటువంటి విధి విధానాలతోనే మాకు ఉద్యోగాలు వచ్చినాయి, మీరు ఈ రకంగా మాట్లాడొద్దు, మాట్లాడితే ఊరుకోమని చెప్తున్నారు పనిచేసే టీచర్లు. కాబట్టి వాళ్ళు ఎక్కడ ఏం దొరుకుతాయా, ఏం బురద చల్లుదామని వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి అదే ఎత్తుగడలు. కాబట్టి డిఎస్సి అనేది చక్కగా పకడ్బందీకి జరిగింది. ఇక ముందు కూడా చక్కగా జరుగుతుంది. అంటే ఏదైతే గనక మళ్ళీ రెండో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న తరుణంలోనే, అంటే మళ్ళీ టెట్ ఎగ్జామ్ అనేది ఆగస్టులోనే సెప్టెంబర్లోనే ఉంటుంది అంటున్నారు. ఆ టైంలోనే మళ్ళీ ఇలాంటి ఆరోపణలు రావటం ఎలా చూడాలంటారు? వాళ్ళు చేస్తారండి, వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. అవి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయాల్సినటువంటి పనుల్లో ముందుకి సాగిపోవాలి. టెట్ కానీ నెక్స్ట్ డిఎస్సి కానీ అన్నీ సిస్టమేటిక్గా జరుగుతాయి అని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఓకే.